పేపర్ 1లో 2 మార్కుల లెక్కలు మనం 5 చేయాల్సి వస్తే 5 రెళ్ళు 10. కాబట్టి అన్ని చాప్టర్స్ నుంచి ఉన్న లెక్కలు మనం చూసుకోవాలి. ఇక్కడ శ్రేణుల నుంచి ఒక లెక్క చూద్దాం. ఒక గుణశ్రేణిలో 4వ పదం అదే గుణశ్రేణిలోని 2వ పదానికి వర్గం సమానం అవుతుంది. దీంట్లో మొదటి పదాన్ని -3గా ఇవ్వబడింది. అయితే 7వ పదం ఎంత అన్నాడు. a = -3. సామాన్య నిష్పత్తి తెలియదు. దీంట్లో T4 T2కి వర్గము అంటే T2 స్క్వేర్గా ఉంది అంటున్నాడు. అసలుకి Tn కనుగొనడానికి సూత్రం ఎంత అంటే ar⁻n−1. ఈ ప్రకారంగా మనం T4 విలువ కనుగొందాం. a × r⁻3 అంటే 4-1 కాబట్టి -3 × r³ అవుతుంది. ఇది ఒకటి. T2 = ar² అంటే ar అవుతుంది. -3r. మనకిచ్చిన లెక్క ప్రకారం T4 = T2 స్క్వేర్. -3 × r³ -3 × r² అవుతుంది. అంటే -3r³ 9r² అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకదానికొకటి మార్పు చెందిస్తాం. అంటే r³ r² 9/-3. r²r³ r టైమ్స్ పోతే -3 దీంట్లో -3 టైమ్స్ పోతుంది. అంటే సామాన్య నిష్పత్తి -3 వచ్చింది. a ఆల్రెడీ -3 ఉంది. ఇప్పుడు మనకి T7 కావాలి. అంటే ar⁻6 అవుతుంది. -3 × -3 పవర్ 6 -3 పవర్ 7 అవుతుంది. దీని విలువ సుమారుగా మనం 3 × 3 × 3 అలా వేసుకుంటే 2187 వస్తుందన్నమాట.